నిన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారు మాట్లాడిన మాటలు విన్నా నేను. ఇప్పటి నుంచి కాదు, నాకు రాజకీయ అనుభవం ఉన్నప్పటి నుంచి ఆయన ప్రసంగాలు వింటూనే ఉన్నా నేను. పెద్ద పెద్ద కత్తులు, తల్వార్లు తీసి మాట్లాడినట్టు, ఓ బుల్లెట్లు విదిల్స్తున్నట్టు మాట్లాడతాడు. అట్లా మాట్లాడి ఆ అమాయకుల్లో, ఆ పాత బస్తీలో ఉన్న అమాయకులను మరింత అమాయకులను చేసి, మా రాజాసింగ్ మస్త్ మా 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 అక్బరుద్దీన్ గారు రాజాసింగ్ని మస్తు తిడుతున్నాడు రాబాయ్. లేదంటే రాజాసింగ్ గారు అక్బరుద్దీన్ సోదరులను మస్తు తిడుతున్నాడు రాబాయ్ అని ఇటు హిందువులను అటు ముస్లింలను ఒక మోజులో ఉంచి అమాయకులను చేసి వీరు మాత్రము 3 సార్లు 4 సార్లు గెలుస్తున్నారు. గెలిచిన రాజాసింగ్ గారు వాళ్ళను పని చేయడు, గెలిచిన అక్బరుద్దీన్ సోదరులు ముస్లింలకు పని చేయరు. వీళ్ళిద్దరి పని ఏంటంటే ఈయనను వాళ్ళు తిట్టాలి, వాళ్ళను ఈయన తిట్టాలి. తిట్టి వీళ్ళు గెలవాలి, గెలిచి వీళ్ళ ఆస్తులు కూడా పలుకోవాలి. ఇప్పటికే కేసీఆర్ నుండి ఏ స్థాయిలో లబ్ధి పొందిర్రు ఎవరు అక్బరుద్దీన్ సోదరులు. వారికి కావాల్సిన భూములు కానీ, వారికి కావాల్సిన ఫండింగ్ కానీ కేసీఆర్ గారు ఏ స్థాయిలో ఇవ్వాలో ఆ స్థాయిలో ఇచ్చిర్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మళ్ళీ కేసీఆర్ గారు చేసే తప్పులను మళ్ళీ మీరు చేయకండి. మీరు ఏదైనా అభివృద్ధి చేయదలుచుకుంటే, ముస్లింలను అభివృద్ధి చేయదలుచుకుంటే, సమగ్ర ముస్లింల పాత బస్తీ సమగ్ర అభివృద్ధి కొరకు, తెలంగాణలో ఉన్న ముస్లిం సమగ్ర అభివృద్ధి కొరకు కావాల్సిన నిధులను ఇవ్వండి, పథకాలను పెట్టండి, అభివృద్ధి చేయండి వాళ్ళని. కానీ వీళ్ళు దగ్గర అవుతారేమో అని చెప్పేసి మీరు ఆశించవద్దు. కేసీఆర్ గారు ఎంతవరకు లబ్ధి చేకూర్చారు కాబట్టి వారిని వదిలి రాలేరు. మీరు అన్నట్లు రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్లు కూడా ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు ఒక్కటే. 4% రిజర్వేషన్ తీసేస్తా అంటే ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టిరా ఈ ముస్లిం సోదరులు? అక్కడ కర్ణాటకలో హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు 4% రిజర్వేషన్లు తీసేస్తానని బహిరంగంగా ప్రకటించిండు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తే 4%. ఈ 4% రిజర్వేషన్ ఎవరు ఇచ్చిర్రు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది వీళ్ళకు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్నే అనుభవిస్తూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే సావగొట్టాలని చూస్తుర్రు ఎవరు? ఈ ఎంఐఎం సోదరులు. కాబట్టి మీరు ఎంఐఎం సోదరులు ఏదో దగ్గర అవుతారేమో అని ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. మాకు లంబాడి గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి 9 సంవత్సరాలు ఏ స్థాయిలో పోరాటం చేయాలో ఆ స్థాయిలో పోరాటం చేసి మేము కనీసం 4% రిజర్వేషన్ని కేసీఆర్ నుండి పొందినాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మాకు 6%. 1976లో ఈరోజు కేసీఆర్ 9.5 సంవత్సరాలు అధికారం అనుభవించి 4% రిజర్వేషన్ ఇచ్చిండు. అది మేము పోరాటం చేసినాం. మరి ఎంఐఎం సోదరులు, ఎంఐఎం శాసనసభ్యులు కానీ, అక్బరుద్దీన్ సోదరులు కానీ ఎందుకు 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఎందుకు ఇస్తలేమని అసెంబ్లీలో పోరాటం చేసిర్రా? వీళ్ళు పోరాడరు. ఎందుకు? వీళ్ళకి కావాల్సింది ముస్లిం రిజర్వేషనో, ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధి కావడమో కాదు. వీళ్ళకి కావాల్సింది కేవలం వీరి కుటుంబము అభివృద్ధి కావాలి. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తెలంగాణ పేరు చెప్పుకొని ఎట్లా 1000 కోట్ల ఆస్తులు సంపాదించి ముఖ్యమంత్రి పదవిని, మంత్రి పదవులు అనుభవించిందో, ముస్లిం పేరు చెప్పుకొని వీరు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతూ ఆస్తులను కూడబెట్టుకుంటారు తప్పిస్తే ఆడ పాత బస్తీలో ఉన్న ముస్లిం సోదరుల అభివృద్ధి కోసం కాదు అని గ్రహించాలి. ఇప్పటికీ ముస్లిం సోదరులు చాలామంది డబల్ రోటీ తిని, సమోసాలు తిని, ఒక గ్లాస్ నీళ్లు తాగి పండుకునేటువంటి చాలామంది పేదరికంలో మగ్గుతున్నారు. వారి గురించి వీళ్ళు మాట్లాడరు. కానీ పైన పెద్ద పెద్ద మాటలు, తొడిస్తా పొడుస్తా అది ఇదని ఏదేదో మాట్లాడతారు. అదంతా కూడా ఆ భ్రమంలో ఉంచుతారు వాళ్ళని, ముస్లిం కమ్యూనిటీ సోదరులను ఆ భ్రమంలో ఉంచుతారు. కాబట్టి ముఖ్యమంత్రి గారే, ఈ ప్రభుత్వమే స్వయంగా శ్రద్ధ తీసుకొని, చొరవ తీసుకొని పాత బస్తీని అభివృద్ధి చేయాలి. తెలంగాణలో ఉన్న కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ అంతటి అభివృద్ధి కొరకు కావాల్సిన పథకాలు ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి గారిని సూచిస్తూ ఉన్న. వారికి ఏదో ఎర్ర తివాచి పరచడము, అక్బరుద్దీన్ గారికి మర్యాద ఇవ్వడము, ఫోటో స్పీకర్ చేయడం ఇదంతా కూడా అనవసరం. మీరు ముఖ్యమంత్రిగా ముస్లిం అభివృద్ధి కావాల్సిన డైరెక్ట్ నిధులు ప్రజలకే వెళ్ళేటట్టు చూడండి. రేషన్ కార్డులు కావచ్చు, ఏదైనా ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు నేరుగా ముస్లిం ప్రజలకు వెళ్ళేటట్టు చూడండి. అవి మీకు ఓట్లు తెచ్చి పెడతాయి. అంతేగాని అక్బరుద్దీన్ సోదరులకు ఏదో మీరు మర్యాద ఇవ్వడం ద్వారా ఓట్లు పడతాయి అనుకోవడం కరెక్ట్ కాదు, అమాయకత్వం అవుతుంది. ఇంకొకటి, మీరు ముస్లింల నుండి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలి. ఆ మంత్రి పదవి దయచేసి షబీర్ అలీ గారికి మాత్రం ఇవ్వదు. షబీర్ అలీ గారు చాలా రెస్పెక్టబుల్ పర్సన్. నాకు ఆయన అంటే చాలా గౌరవం, ప్రజలందరికీ గౌరవం ఉంది. కాకపోతే వయసు దృష్ట్యా నెక్స్ట్ మీకు ఫైర్ బ్రాండ్ కావాలి. అక్బరుద్దీన్ వారి శాసనసభా పక్షాన్ని ఎదిరించగలిగే ముస్లిం కమ్యూనిటీ నుండి ఫైర్ బ్రాండ్ కావాలంటే ఫిరోజ్ ఖాన్ని ఎమ్మెల్సీని చేసి ఫిరోజ్ ఖాన్ గారిని మంత్రి పదవి ఇవ్వండి. ఇక మీకు ఆ తలనొప్పులు ఉండదు. ఉర్దూలో మాట్లాడటం, ఉర్దూలో కౌంటర్ ఇవ్వడం. వాస్తవంగా తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకు అంతటి ఆ ఫైర్ ఉండదు ఉర్దూలో. తెలుగులో అయితే మీకు రేవంత్ రెడ్డి గారికి ఫైర్ బ్రాండే కాదన్నారు. కానీ ఉర్దూలో మీకు ఒక ఫైర్ బ్రాండ్ కావాలంటే ఫిరోజ్ ఖాన్ని ఎమ్మెల్సీని చేసి మీరు ఆయనను మంత్రిని చేయండి. మీకు ఆ తలనొప్పి తగ్గుతుంది. ఎంఐఎం సంగతి ఫిరోజ్ ఖాన్ గారు చూసుకుంటారు. రైట్.